విద్యార్థిని చెట్టుకు వేలాడదీసిన ఉపాధ్యాయుడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అమరాపాల్లోని నారాయణపూర్లోని హన్స్వాణి విద్యామందిర్లో జరిగింది. ఇంతకీ బాలుడు చేసిన తప్పేంటంటే హోంవర్క్ చేయలేదంట. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు కోపం వచ్చి చెట్టుకు వేలాడదీసి మరీ చితకబాదాడు. ఇంతకీ ఆ బాలుడు ఎన్నో తరగతో తెలిస్తే ఉపాధ్యాయుడు చేసిన పనికి అందరికీ చిర్రెత్తిపోవాల్సిందే. ఆ బాలుడు చదివేది నర్సరీ అంట. దారిన పోయే గ్రామస్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలానికి అధికారులను పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆ పాఠశాల ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఇటువంటి పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుచున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. త్రాగునీటి బావి పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి విద్యార్థి ఏలాడుతున్నాడు. చూసారా? విద్యార్థి ఎందుకు ఏలాడుతున్నాడో తెలుసా? ఉపాధ్యాయుడు చెప్పిన హోంవర్క్ చేయలేదంట. ఆగ్రహించిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చెట్టుకు వేలాడదీసి మరీ చితకగొట్టిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి లక్షలు పోసి ప్రైవేటు పాఠశాలకు మా పిల్లల్ని చదువు కోసం అని పంపిస్తే చదువు చెప్పకపోగా ఇలా చెట్లకు వేలాడదీసి కొట్టడం ఏంటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన తల్లిదండ్రులు. మరి ఇప్పటికైనా ఇటువంటి ఘటనకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించి మరే పాఠశాలలో విధులు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఇటు గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్.